ఊరే ఓ తిరుగుబాటు కలం. నడిగూడెం గ్రంథాలయోద్యమ జనన కేంద్రం. ఒక జాతి పేరున్న తెలంగాణను ఇప్పుడు దాకా కెమ్మేసినట్లు నన్ను యుద్ధ ఖర్చుల కింద మింగేశారు. నా ఇంటి పేరు తెలంగాణ. కసితో పోటెత్తిన పోరుపాటాన్ని నల్లగొండ ఎర్రగుండే నడిగూడెం. మా ఊరు అస్తిత్వ ఉద్యమ పాఠశాల. నేను నిత్య యుద్ధ వ్యాకరణాన్ని. పొక్కిలి నా జెండా మలి తెలంగాణ ఉద్యమ ఎజెండా. మేము ఆలస్యంగా ఆంధ్ర ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బయటపడ్డవాళ్ళం. మళ్ళీ నా స్వేచ్ఛ మీద బెర్ర గీస్తానంటే గూబ బవులుద్ది. తమాషాలు చేయకండి, నాకు తండ్లాట కొత్త కాదు. మీ కొర్రీల విద్య తెలుసు. కొండీలు పెట్టకండి, మునిగేవాడు వాడు, మునగాల మాది మనది. మిత్రులారా, చివరికి మునగాలకు సంబంధించి మీ అందరికీ మునగాల గురించి, పాత వాళ్ళందరికీ పెద్దవాళ్ళందరికీ మునగాల గురించి తెలిసిందే, అది కొత్త విషయం ఏం కాదు. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వ ఉద్యమం వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళుగా ఒక అస్తిత్వ ఎజెండాతో ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో మునగాలకు సంబంధించి ఇది మొత్తం కూడా ఇప్పుడు సంస్కృతి, మనం బూర్జువా సంస్కృతి, ప్రజల సంస్కృతి, ముస్లిం సంస్కృతి, హిందూ సంస్కృతి, క్రిస్టియన్ సంస్కృతి, బహుజన సంస్కృతి, ఇన్ని సంస్కృతులు మనకు తెలుసు. దొరల సంస్కృతి. కానీ ఇది కొర్రీల సంస్కృతి మాత్రం ఓన్లీ సీమాంధ్రులకు మాత్రమే ప్రత్యేకించి తెలుస్తుంది. వాళ్ళ కొర్రీల సంస్కృతి వాళ్ళది. ఇంత అయిపోయిన తర్వాత కూడా కొర్రీ సంస్కృతి, కొర్రీలు మొత్తం వాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళంటే, ఈ మాట కదిలిస్తే ఎక్కడ దాకా వస్తుందంటే, అవును నీకెప్పుడు స్వాతంత్రం వచ్చిందంటే 47 ఆగస్టు 15 అంటారు. తెలంగాణకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందంటే 48 సెప్టెంబర్ 17 అంటాం, విమోచన జరిగినటువంటి రోజు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది ఎప్పుడు అంటే 1956 నవంబర్ 1 అని చెప్తాం. కానీ నాకెప్పుడు స్వాతంత్రం వచ్చిందంటే 1959 జూలై 1న మునగాల సీమాంధ్ర ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బయటకు వచ్చి నల్లగొండ జిల్లాలో కలిసినటువంటి పరిస్థితి. చివరికి ఏంటంటే, నాకు నేనుగా నా అస్తిత్వ పోరాటాన్ని, 3 రకాల పోరాటాన్ని నేను చేశా. ఒకటి, మా ఊరిలో ఉన్నటువంటి జమీందారికి వ్యతిరేకమైనటువంటి పోరాటం చేశా. 2, ఆంధ్ర ఈస్ట్ ఇండియా కంపెనీ పోలీసులకు వ్యతిరేకంగా పోరాటం చేశా. ఇటు పక్క నిజాంకి వ్యతిరేకమైనటువంటి పోరాటం చేశా. 3 రకాల పోరాటాన్ని ఏకకాలంలో చేసినటువంటి ఈ మునగాల పరగణకు సంబంధించిన అంశం. ఈ 3 రకాల పోరాటాలు చేసినటువంటి వాడిని, అసలు తెలంగాణకు సంబంధించిన అస్తిత్వ ఎజెండాని తొలిసారిగా పట్టుకున్నటువంటిది మాత్రం మునగాల పరగణ పట్టుకుందని స్పష్టంగా చెప్తా. ఎందుకంటే తన నేల, నా నేల కోసం నేను నా నేల కోసం పోరాటం అన్నటువంటి విషయాన్ని తొలిసారిగా మునగాల పరగణానిచ్చి. కానీ ఈ మునగాల పరగణలో ఉన్నటువంటి అంశం చాలా గమ్మతైన అంశం ఉంది. ఇది మొత్తం కూడా 110 చదరపు మైళ్ళ ఉన్నటువంటి ప్రాంతం మునగాల. ఇది మొత్తం కూడా 23 మేజర్ గ్రామాలు ఉన్నాయి, 19 హామ్లెట్ గ్రామాలు ఉన్నాయి. ఈ హామ్లెట్ గ్రామాలు 23 మేజర్ గ్రామాలని కలుపుకున్నటువంటి మునగాల పరగణ. మునగాల పరగణ ఎటువంటిదంటే, దిల్షుద్ నగరు మనం మునగాల పరగణ అనుకుంటే, కొత్తపేట, ఎల్వి నగరు ఇవన్నీ కూడా మొత్తం కూడా కోదాడ మండలాలు మొత్తంగా ఉంటాయి. ఇటు పక్క మొత్తం ఉన్నటువంటి సరూర్ నగర్, ఇటు పక్క ఉన్నటువంటి మొత్తం కూడా హుజూర్ నగర్ మండలంగా ఉంటుంది. ఇటు పక్క నాయకనగూడెం పోతే ఇటు వరంగల్ జిల్లా, అప్పట్లో వరంగల్ జిల్లా, ఇప్పుడు ఖమ్మం జిల్లా అయింది. కానీ వరంగల్ జిల్లాలోనే అంత భాగంగా ఉంది ఖమ్మం జిల్లా. వరంగల్ జిల్లా ఉంటుంది. అంటే ఏంటంటే చుట్టూ 50 కిలోమీటర్ల రేడియేషన్ దూరంలో ఉన్నటువంటి పరిస్థితికి మధ్యలో ఉన్నటువంటి ద్వీపం మునగాల పరగణ. అసలు దీన్ని ఈ రకంగా ఎట్లా వేరు చేయాలన్నా భౌగోళికంగా అసాధ్యమైనటువంటి విషయం. కల్చరల్గా అంటే వేరు విషయం. కల్చరల్గా అంటే నేను ఎగ్జాంపుల్గా నేను కవిని కాబట్టి నేను కవిత్వం రాసుకున్నా కాబట్టి కానీ సరిపోయింది. కవిత్వం రాసకపోయినా మునగాల పరగణాల్లో ఉన్నటువంటి ఆనాటి జనాభా లెక్కల ప్రకారం ఉన్నటువంటి 40,000 మంది ప్రజలు మొత్తం కూడా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే నా పేరు ఏంటంటే, మా నాయనమ్మ పేరు గౌరమ్మ. ఆమె బతుకమ్మ ఆడొచ్చి చచ్చిపోయింది. అప్పటి నుంచి మా ఇంట్లో బతుకమ్మ ఆడరు. ఇక ఎందుకు ఆడరంటే, మా నాయనమ్మ చనిపోయింది కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు బతుకమ్మ ఆడరు. బతుకమ్మ ఆడినటువంటి సంస్కృతి అప్పట్లో మాకున్నటువంటి, మా కులంలో మా తాతయ్య, పెద్ద తాత ఫస్ట్ మా ఇంట్లోనే మైసమ్మ ఉంది, మైసమ్మ గుడి ఉంది. ఇప్పటికీ పోయి ప్రతి దసరాకు మైసమ్మ గుడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కట్ట కట్టారు కదా.
ఇక్కడ కట్టినటువంటి ట్యాంక్ బండ్ కట్టారు కదా, ఈ ట్యాంక్ బండ్ కట్టినప్పుడు ఫస్ట్ నిజాం చేసిందంటే కట్టమైసమ్మకి ప్రార్థనలు చేసి కట్టమైసమ్మకి మొక్కిన తర్వాతనే ఆ కట్ట కట్టినటువంటి సందర్భం. అంటే కట్టమైసమ్మ అనేది మొత్తం తెలంగాణ సంస్కృతికి సింబల్. కాబట్టి నా సంస్కృతి గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ తెలంగాణకు సంబంధించినటువంటి భౌగోళికమైనటువంటి అంశం ఇది. ఇక్కడ మనకు చెప్పుకుంటూ వస్తే మునగాల సామ్రాజ్యం అన్నటువంటిది మొత్తం కూడా ఒక సామంత రాజ్యంగా ఉంది. ఇప్పుడు కాకతీయుల పాలనలో సామంత రాజ్యంగా ఉంది. 1236 నుంచి అది సామంత రాజ్యంగా స్వతంత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ సామంత రాజ్యంగా ఉన్నటువంటి కాకతీయ పాలన నుంచి ఉన్నటువంటి ప్రతాపరుద్రుడి యొక్క శాసనాలు మొత్తం కూడా మా మునగాల మండలం ఉన్నటువంటి ఆ తొగర్రాయి ప్రాంతంలో శాసనాలు మొత్తం తీసే ఆ శాసనాలు తవ్వకలు చేస్తే ఆ గణపతి దేవుడికి సంబంధించిన ప్రతాపరుద్రుడికి సంబంధించినటువంటి శాసనాలు మొత్తం కూడా అక్కడ ఉన్నాయి. ఈ మునగాల పరగణకు సంబంధించినటువంటి అసలు విషయం ఏంటంటే మునగాల పరగణ కృష్ణా జిల్లాలోకి ఎట్లా పోయింది, కృష్ణా జిల్లా నుంచి నల్గొండ జిల్లాకి ఎట్లా వచ్చింది, ఇది ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ అంశం. అయితే ఈ టెక్నికల్ అంశాన్ని కదిలించినప్పుడు వాడు ఏం చేస్తారంటే తెలివిగా మనం ఏమన్నాం మొదటిదాకా ఇప్పటిదాకా ఏమన్నాం, కేసీఆర్ గారు ఏమన్నారు, హైదరాబాద్ బోర్గుల రామకృష్ణారావు గవర్నమెంట్ని 1956లో ఏ రకంగా అయితే మీరు తీసుకున్నారో 1956 హైదరాబాద్ స్టేట్ ఎట్లుందో అట్లాంటి స్టేట్ మాకు కావాలని అడిగినాం, మనందరం అడిగినాం. వాళ్ళు ఏం చేశారంటే లాజిక్గా వాళ్ళు చేశారు, కొరియల సంస్కృతి కదా వాళ్ళు పెట్టేది. ఈ కొరియల సంస్కృతి ఏంటంటే భద్రాచలం మొత్తం కూడా రాజమండ్రిలో ఉంది. రాజమండ్రిలో ఉన్న విషయం ఓపెన్, అది దాంట్లో అంటే చారిత్రకంగా ఉన్నటువంటి నిజాం కాలంలో చూసుకుంటే అనుకుంటే మన బందర్ కూడా మన కిందనే ఉంది, నిజాం పోర్ట్ అక్కడ. కాబట్టి మీరు ఇక్కడ హైదరాబాద్ నుంచి మీరు విజయవాడ పోయే వరకు స్ట్రైట్ రోడ్ మొత్తం చూసుకుంటూ మొత్తం మీకు వాటిని ఏమంటారో దర్గాలు అంటారా లేకపోతే మసీదు ప్రార్థన చేసుకునే ప్రార్థనాలయాలు అంటారో ఏమిటో తెలియదు, కానీ మీకు హైదరాబాద్ నుంచి విజయవాడ పోయేంత వరకు పూర్తిగా మీకు కనిపిస్తాయి. అంటే ఎక్కడ వచ్చినా కూడా వాళ్ళు యుద్ధానికి పోయినా లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళు ప్రార్థనలు చేసుకోవడానికి కావాలి షెల్టర్ ప్లేస్. కాబట్టి నీకు మొత్తం మొగలాయి సంస్కృతి కనిపిస్తుంది, మొత్తం నిజాం సంస్కృతి విజయవాడ దాకా కనిపిస్తుంది, బందర్ దాకా కనిపిస్తుంది. ఇటు పోతే రాయలసీమ సర్కారు జిల్లాలు రాయలసీమ జిల్లాలు కూడా దీంట్లో ఉన్నాయి. దీన్ని అడ్డం పెట్టుకుని దివారెడ్డి ఏమంటాడంటే సమస్య లేదు, రాయల తెలంగాణ కావాలి మాకు కూడా, మేము కూడా నిజాం పాలనలో గతంలో ఉన్నాం. ఇప్పుడు దాని మొత్తాన్ని మనం తీసుకోలేం. దీన్ని అడ్డం పెట్టి ఏం చేస్తారంటే మునగాల మాది అన్నాం అనుకో, అంటే బందర్ కూడా మాది అదే, సముద్రం కూడా వస్తుంది, తెలంగాణ సముద్రం కూడా వస్తుంది కదా బందర్ మాది అంటే. మీరు సమైక్యాంధ్ర పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ 10 జిల్లాల తెలంగాణని డిస్టర్బ్ చేయడానికి చేసినటువంటి పరిస్థితి. దీంట్లో స్పష్టంగా ఏంటంటే 119 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నటువంటి తెలంగాణ, 17 ఎంపీ స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ యథావిధిగా మాకు కావాలని ఇప్పుడు స్పష్టమైనటువంటి డిమాండ్. ఆ యూనివర్సిటీ పిల్లలు మొత్తం కూడా మొన్న పోయినటువంటి వాళ్ళు అడగడం ఏంటంటే పాల్వంచ కూడా అడుగుతున్నారు చూడండి. అంటే వాడికి అడగటం కొర్రీ పెట్టడం వాడు ఏదైనా అడగవచ్చు కదా, నీది ఎక్కడ భద్రాచలం మా కింద ఉంది అన్నాడు. మళ్ళీ చరిత్రలో పోతాం, మనం సహజంగా వెనక్కిపోతాం. మనం సహజంగా వెనక్కిపోతే ఎక్కడ పోతాం, మొగలాయిల దాకా పోతాం, ఔరంగజేబు పాలన దాకా పోతాం, గోల్కొండ నవాబు దాకా పోతాం. గోల్కొండ నవాబు దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో గోల్కొండ మనకు ఉన్నటువంటి అక్కన్న మాదన్న మంత్రులు, అక్కన్న మాదన్న యొక్క వాళ్ళ యొక్క అల్లుడు మళ్ళీ భక్త రామదాసుని తీసుకొచ్చి ఇక్కడ గోల్కొండలో వేయడం, ఇక్కడ గోల్కొండలో ఆయన రామకీర్తనలు వాడడం, అక్కడ భద్రాచల నిర్మాణం, ఇదంతా చరిత్ర మనందరికీ తెలిసినటువంటిదే. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మనం అడిగినటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసి ఒక కొర్రీ పెట్టడం కోసం చేసినటువంటి పని ఇది. కాబట్టి మునగాలని ఎట్టి పరిస్థితుల్లో భౌగోళికంగా నల్లగొండ నుంచి దాన్ని వేరు చేయడం సాధ్యం కాదు. అసలు నీకు వీర తెలంగాణ సాయుధ పోరాటం అనేది పెద్ద మార్క్. తెలంగాణకున్న మార్క్ ఏంటంటే వీర తెలంగాణ సాయుధ పోరాటం. నీ వీర తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి సాయుధ శిక్షణా కేంద్రం ఎక్కడ ఉందంటే మునగాలలో ఉంది సాయుధ శిక్షణా కేంద్రం. ఈ సాయుధ శిక్షణా కేంద్రం నుంచే మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్మడ్ స్ట్రగుల్కి సంబంధించినటువంటి ఆయుధాలు మొత్తం కూడా అక్కడి నుంచే అందినటువంటి పరిస్థితి. ఈ సాయుధ శిక్షణకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఇది ఎట్లా వచ్చిందంటే అది ఆల్రెడీ ఈ మధ్యకాలంలో అన్ని పత్రికల్లో కూడా వచ్చింది. మా మునగాలలో నడిగూడెంలో కూడా ధర్నా చేశారు. నల్లగొండ స్టాఫ్ రిపోర్టర్ కూడా పాపం అతను కూడా లేచి మొత్తం నమస్తే తెలంగాణ రిపోర్టర్ లేచి మొత్తం చరిత్ర మొత్తం చదువుకొని ఆ పుస్తకాలు తీసుకొని చెప్పడం జరిగింది. 1725లో జరిగినటువంటి కర్ణాటకకు నిజాంకు 2 ప్రాంతాల 2 సంస్థానాల మధ్య జరిగినటువంటి స్ట్రగుల్లో 3 సార్లు జరిగినటువంటి యుద్ధాల్లో కర్ణాటకకు సంబంధించి ఫ్రెంచ్ వాళ్ళు, ఇటు నిజాంకు సంబంధించి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేశారు. అంటే మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ వాళ్ళ యొక్క పరిస్థితి మొత్తం అంటే భారతదేశంలో ఉన్నటువంటి 763 సంస్థానాలకు సంబంధించినటువంటి ఈ సంస్థానాలన్నిటికీ సంబంధించిన దాంట్లో వీళ్ళు ఏం చేశారంటే సంస్థానాలను పట్టుకున్నారు. వాళ్ళు చేసిన పని ఇదే, ఈజీగా పట్టుకొని ఆ సంస్థానాల కింద జమీందారీ వ్యవస్థ ఉంది. వీడు బ్రిటిష్ ప్రభుత్వానికి పిల్లర్స్ ఎవడంటే ఈ సంస్థానాలే. ఈ సంస్థానాలు మొదట ఆక్రమించుకున్నారు. కాబట్టి
ఈ రెండు సంస్థానాలకు జరిగినటువంటి యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచింది, నిజాం గెలిచాడు. నిజాం గెలిచిన తర్వాత 5 సర్కార్ జిల్లాలని ఈస్ట్ ఇండియా కంపెనీకి, బ్రిటిష్ వాళ్ళకి ఇనాం కింద ఇచ్చి పడేశాడు, యుద్ధ ఖర్చుల కింద ఇచ్చి పడేశాడు. ఈ యుద్ధ ఖర్చుల కింద ఇచ్చినప్పుడు నిజాం తెలివిగలడు, కృష్ణా జిల్లా మొత్తం ఇచ్చింది, కానీ ఇప్పుడు ఆ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మాత్రం తన దగ్గర పెట్టుకున్నాడు, పరిటాల. ఎందుకంటే పరిటాల్లో వజ్రాలు ఉన్నాయి, అక్కడ వజ్రాలు చాలా దొరికాయి, వజ్రాల తవ్వకాలు అక్కడ నిజాం చేశాడు. కాబట్టి పరిటాల మాత్రం మీకు ఇవ్వనని చెప్పాడు. పరిటాల ఒకటి ఇవ్వకుండా దాని కింద మీకు మునగాల ఇచ్చేస్తున్నాం, దాని కింద మేము హుజూర్ నగర్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో లింగగిరి మండలాలు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటించాడు. ఇది ప్రకటించడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు ఏం చేశాడంటే ఈ మునగాల్ని తీసుకున్నాడు, లింగగిరిని తీసుకున్నాడు తప్ప ఈ మునగాలని లింగగిరిని ఎప్పుడు పట్టించుకోలే. ఈ మునగాలని లింగగిరిని ఏం చేశాడంటే మునగాలని మొత్తాన్ని కూడా కీసర రెడ్లకి ఇచ్చాడు, లింగగిరి మొత్తాన్ని కూడా మంత్రి ప్రగడ అన్నటువంటి కర్ణాస్కి ఇచ్చాడు. ఈ మంత్రి ప్రగడ వాళ్ళు లింగగిరిని పాలించారు, ఈ మునగాల మొత్తాన్ని కూడా కీసర రెడ్లు పాలించారు. ఈ కీసర రెడ్లు పాలించినటువంటి దాంట్లో ఉన్నటువంటి వంశపారంపర్యంగా వచ్చినటువంటి దాంట్లో నాయిని వెంకటరంగారావు అన్నటువంటి వాడు మనకు చివరిగా మిగిలినటువంటి వాడు. 19వ శతాబ్దానికి దగ్గరికి వచ్చేసరికి మిగిలినటువంటి వాడు నాయిని వెంకటరంగారావు. మా ఊరి చరిత్ర చాలా గమ్మత్తైన చరిత్ర. రాజు మరణించే ఒక తార రాలిపాయే, సుకవి మరణించే ఒక తార గగనమెక్కే. అయితే విలను హీరో ఇద్దరూ కలిసినటువంటి పరిస్థితి మా ఊరు దొర పరిస్థితి. విలన్ రోల్ ఉంది నడివిడం రాజాలో, హీరో రోల్ ఉంది, 2 రోళ్ళు ఉన్నాయి. ఒక రోల్ ఏమిటంటే హైదరాబాద్లో శ్రీకృష్ణ భాషాంధ్ర నిలయాన్ని తొలిసారిగా ఏర్పాటు చేసినటువంటి వాడు నాయని వెంకటరంగారావు, మా ఊరు జమీందార్. 1901లో దాన్ని ఏర్పాటు చేశాడు. రెండవది 1902లో హన్మకొండలో రాజరాజ నరేంద్ర గ్రంథాలయాన్ని స్థాపించినటువంటి వాడు మా నాయని వెంకటరంగారావు. ఈ నాయని వెంకటరంగారావు చేసిన పని మామూలు పని చేయలే. దేశవ్యాపితంగా ఉన్నటువంటి దేవస్థానాలకు సంబంధించి, దేశవ్యాపితంగా పాఠశాలలకు సంబంధించి అనేక విరాళాలు ఇచ్చింది. చివరికి ఈయన యొక్క సంస్కృతి ఎక్కడ దాకా పోయిందంటే ఆంధ్ర యూనివర్సిటీలో కట్టమంచి రామలింగారెడ్డి నాయని వెంకటరంగారావును తీసుకుపోయి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ సాక్షిగా కళాప్రపూర్ణ అన్నటువంటి బిరుదును కూడా నాయని వెంకటరంగారావుకి ఇచ్చినటువంటి సందర్భం. ప్రపంచం మొత్తాన్ని చూస్తే ఏముంటుంది, గ్రంథాలయ ఉద్యమం జరగడానికి, గ్రంథాలయ ఉద్యమానికి సంబంధించిన దాంట్లో కూడా ఒక రకమైన గొప్ప ప్రోత్సాహాన్ని అందించినటువంటి వాడు నాయని వెంకటరంగారావు. ఆ రోజుల్లో జమీందారీ వ్యవస్థలో ప్రతి జమీందారికి ఒక దివాంజీ ఉంటాడు. ఆ దివాంజీ ఎవరంటే వాడు సామాన్యుడైనటువంటి వాడు, అసామాన్యమైనటువంటి వాడు కొమర్రాజు లక్ష్మణరావు. ఇంకొక విషయం, ఇవాళ జెండా పండగ అని మెసేజ్ వచ్చింది నాకు ఒకటి. ఈరోజు జాతీయ జెండా పండగ అని చెప్పేసి వచ్చింది. ఈ జాతీయ జెండా రూపకల్పన కూడా ఎక్కడ జరిగిందంటే మా నాయని వెంకటరంగారావు గడిలో జరిగింది. పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా నుంచి అక్కడికి వచ్చి మా గడిలో దాన్ని రూపకల్పన చేసి జాతీయ జెండాని అందించినటువంటి వాడు నాయని వెంకటరంగారావు. కాబట్టి ఈ చరిత్ర ప్రపంచానికి చూస్తే ఒక విస్తృతమైనటువంటి చరిత్ర కనిపిస్తుంది మనకు. విస్తృతమైనటువంటి చరిత్రతో పాటు మా ఊరు జమీందారికి ఒక వికృతమైనటువంటి చరిత్ర కూడా ఒకటి ఉంది. ఆ వికృతమైనటువంటి చరిత్ర ఏమిటంటే జమీందారీ వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో జమీందారీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఏదైతే వెట్టి ఉందో ఆ వెట్టిని మాత్రం కొనసాగించినటువంటి వాడు నాయని వెంకటరంగారావు. వెట్టిని మాత్రం వదిలిపెట్టలే. ఈ 37 గ్రామాల్లో ప్రజలందరిపైన వెట్టి చాకిరీ చేయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ వెట్టి చాకిరీతోటి ప్రజలను ఇబ్బందులు పెట్టడం మామూలు ఇబ్బందులు పెట్టలేదు, మనుషుల్ని ఒక రకంగా పశువుల్లాగా చూసినటువంటి చెప్పేసి కమ్యూనిస్టులు రాసినటువంటి తటవర్తి వెంకటేశ్వరరావు రాసినటువంటి మునగాల పరగణ యొక్క చరిత్ర మొత్తం తీస్తే ఆ చరిత్ర రికార్డ్స్లో మనకు కనిపిస్తుంది. నాయని వెంకటరంగారావు ఒక పక్క ఒక తార గగనమెక్కినట్లుగా మాకున్నటువంటి ఒక తెలంగాణకి ఒక సాహిత్య జెండాను అందించినటువంటి వాడు నాయని వెంకటరంగారావు అయితే, ఒక ఫ్యూడల్ సంస్కృతి కూడా ఒక సింబల్గా ఉన్నటువంటి వాడు కూడా మళ్ళీ నాయని వెంకటరంగారావు కనిపిస్తాడు. ఈ 2 రకాల ముఖాలు ఈ నడిగూడెం రాజా ముఖంలో మనం చూడవచ్చు. కాబట్టి ఇప్పుడు మునగాలను పట్టుకొని ఈ మునగాలకు సంబంధించి మొత్తం 1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి 1959 వరకు ఒక తీవ్రమైనటువంటి పోరాటాన్ని మునగాల పరగణ ప్రజలు, లింగగిరి ప్రజలు చేశారు. మేము నల్లగొండ జిల్లా మా జిల్లాని ఇనాం కింద నిజాం ఇచ్చాడు, కానీ మేము మాత్రం నల్లగొండ జిల్లా వాళ్ళం, నల్లగొండ జిల్లాలోనే ఉంటామన్నటువంటి విషయాన్ని
59 వరకు 53 నుంచి 59 వరకు ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం మునగాల పరగణ ప్రజలు చేశారు. అంటే మునగాల పరగణ ప్రజలు చేసినటువంటి పోరాటం ఏంటంటే తన అస్తిత్వం కోసం తాము చేసినటువంటి పోరాటం. 2, తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆయుధాగారంగా మిగిలింది. ఆ రోజుల్లోనే పోలీస్ కాల్పుల్లో 37 మంది చనిపోయారు. నిజంగా ఒక పరగణకు సంబంధించి 37 మంది పోలీస్ కాల్పుల్లో, ఇటు నిజాం పోలీస్, అటు బ్రిటిష్ పోలీస్, కేంద్ర మిలిటరీ, ఈ 3 కలిపి మునగాల పైన దాడి చేసినటువంటి సందర్భం ఉంది. ఇలాంటి సందర్భం నుంచి మునగాల పరగణకు సంబంధించి ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఎంత చరిత్ర ఉందంటే ఈ చరిత్ర విషయంలో కూడా ఈ తెలంగాణ భూభాగానికి చెందడం వల్ల చల్లపల్లి రాజా భూములకు సంబంధించి చంద్రరాజేశ్వరరావు బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం చేశాడని చరిత్ర రికార్డ్స్లో ఉంది. కానీ చంద్రరాజేశ్వరరావు కూడా ఉద్యమం చేయడానికి నమూనా ఎక్కడ తీసుకున్నాడంటే జమీందారీ వ్యతిరేక పోరాటాన్ని మునగాల పరగణ వచ్చి ఇక్కడికి వచ్చి ఈ పోరాటాన్ని చూసి అతను పోయి చల్లపల్లి వ్యతిరేక పోరాటం చేశాడు. కానీ చల్లపల్లి జమీందారీ వ్యతిరేక పోరాటం మాత్రం ఒక చారిత్రాత్మకమైన పోరాటంగా వచ్చి ఆయన ఒక అంతర్జాతీయ కమ్యూనిస్టుగా గుర్తించబడ్డాడు. కానీ మా ప్రాంతంలో ఉన్నటువంటి గోవయ్య చనిపోయాడు, మా ప్రాంతంలో కనయ్య చనిపోయాడు, మా ప్రాంతంలో జూలూరు చినగట్రామ నరసయ్య చనిపోయాడు, మా తాత చనిపోయాడు. ఈ పోరాటంలో చనిపోయేటువంటి 37 మంది యొక్క చరిత్ర కనీసం ఎవరు రాసినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ చరిత్రను ఎవరు చెప్పలే. దళిత బహుజన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి మహత్తర పోరాటం, తొలి పోరాటం మునగాల పరగణాలో జరిగినటువంటి పోరాటం. కానీ ఈ పోరాటానికి సంబంధించిన రికార్డ్స్ మాత్రం ఎక్కడ లేవు. ఇప్పుడు నిజంగా చివరిగా ఆనాటి తరం యొక్క పోరాటం తెలియనటువంటి మాలాంటి వాళ్ళకు ఈ ఆంధ్ర వాళ్ళు పెట్టిన కొర్రి వల్ల ఇప్పుడు మునగాల పరగణ చరిత్ర మొత్తం రాయడానికి సంబంధించినటువంటి ఒక చారిత్రకమైనటువంటి బేస్ని ఏర్పాటు చేసింది. అది టీఆర్సీ నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాం ఆ చరిత్రను రాయడానికి సంబంధించిన అంశం. పోరాటానికి సంబంధించి అట్లాంటి చరిత్ర ఉన్నటువంటి మునగాల పరగణ పోరాటాన్ని వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇది మునగాల పరగణ అనుకుంటారు. సరే పోనీయండి, మాకు తెలంగాణ కావాలి, మునగాల అయినా మాకేం అభ్యంతరం లేదు. ఏమైతే మెట్ట ప్రాంతం దుమ్ము మట్టి తప్ప అక్కడ ఏం లేదు. అందెశ్రీ ఊరు పోతే ఏ రకంగా మట్టి దుమ్ము కనిపిస్తే రాళ్ళు, మా మునగాల పరగణలో కూడా ఇప్పటికీ రేపాలలో, కర్రాల్లో, నసిమలగూడెంలో మొత్తం అక్కడ ఊళ్ళు మొత్తం చూస్తే తుమ్మ చెట్లు కంప తప్ప ఏమీ లేదు. మరి ఎందుకు అడుగుతున్నారా మీరు మునగాలంటే ఆ రహస్యం 7 సముద్రాల ఆవలో మర్రి త్వరలో ఆ ఫకీరు ప్రాణాలు ఉన్నాయంటే అది విద్యాసాగర్ గారు తెలుస్తుంది. ఆ ప్రాణాలు ఎక్కడ ఎందుకునేవు. మునగాలు ఎందుకు అడుగుతున్నారంటే మునగాల మీద వాడికి ప్రేమ లేదు. అసలు మునగాలను ఎప్పుడు అభివృద్ధి చేయలేదు. మా మునగాలకు సంబంధించి కృష్ణా జిల్లా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మునగాలకు సంబంధించిన అంశం ఎక్కడ ఉందంటే వాళ్ళ యొక్క ప్రేమ కూడా మునగాల హెడ్ రెగ్యులేటర్ మీద ఉంది. అక్కడ మునగాల ఎడమకాల హెడ్ రెగ్యులేటర్ మీద వాడి ప్రేమ. నాగార్జున సాగర్ ఎడమకాలం ఉంది. అది సాగర్ నుంచి, హాలియా నుంచి, మిర్యాలగూడ నుంచి, హుజూర్ నగర్ నుంచి ఆ కోదాడ మీదుగా మునగాల మీదుగా ప్రవహిస్తుంది. అది చాలా టెక్నికల్ అంశం. ఏంటంటే అది ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మునగాల హెడ్ రెగ్యులేటర్ కాడ కనుక నల్లదితే మొత్తం సిస్టమ్ అయిపోతుంది. ఈ నీళ్లు ఎక్కడ దాకా పోతాయంటే వారు చెప్తారు, లెక్కలు చెప్తారు, నూజివీడు దాకా అవి వెళ్తాయి. నూజివీడు దాకా పోయేటువంటి నీళ్లకు భవిష్యత్తులో ఏ రకమైన ఆటంకం లేకుండా ఉండటం కోసం మాత్రమే వాడు మునగాలు అడిగాడు తప్ప మునగాల మీద ప్రేమ కానీ ఆ అక్కడ ఉన్నటువంటి తుమ్మ చెట్ల మీద కానీ అక్కడ దుప్పచాల మీద కానీ వాడికి ఏం ప్రేమ లేదు. పోలవరం కట్టడం కోసం పోలవరానికి సంబంధించి ఏ రకంగా పోలవరం వాడు భద్రాచలం అడగట్లే, వాడు పాల్వంచ కూడా అడుగుతున్నాడు. వాడు పాల్వంచ కింద ఉన్నటువంటి 35 గ్రామాలు 40 గ్రామాల్లో ఉన్నాయి, పాల్వంచ కూడా వాడు అడుగుతున్నాడు. కారణం ఏంటంటే ఇది నీళ్ల దొంగల పని, నీళ్ల కోసం చేస్తున్నటువంటి పని. ఇది నీళ్లను చోరీ చేయడం కోసం, నీళ్లను ఎత్తుకెళ్ళడం కోసం వాడు మునగాల హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన అంశాన్ని అడుగుతున్నాడు. రెండవ అంశం ఇక్కడ పోలవరానికి సంబంధించిన అంశం అడుగుతున్నాడు. అందుకే ఈ నేపథ్యంలో మనందరం కూడా పోలవరానికి సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే మునగాల పరగణకు సంబంధించినటువంటి దాన్ని అసలు ఎట్లా తీసుకుపోతారు చెప్పండి మీరు. 50 కిలోమీటర్ల మధ్యలో ఒక ద్వీపంలాగా ఉన్నటువంటి మునగాల పరగణాన్ని కృష్ణా జిల్లాలో ఎట్లా కలుపుతారు? ఇప్పుడు అడిగేదే పాలనా సౌలభ్యం కోసం కొత్త రాష్ట్రాలు అంటున్నాం, పాలనా సౌలభ్యం కోసమే చిన్న రాష్ట్రాలు అంటున్నాం. పాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రం అంటే పాలనా సౌలభ్యం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అందులో మన కేవీ రంగారెడ్డి గారు వచ్చి మునగాల ప్రజలు చేస్తున్న పోరాటం చూసి ఆనాటి రెవెన్యూ మంత్రి కేవీ రంగారెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్, కృష్ణా జిల్లా కలెక్టర్ 1900
49 మనం అనుకున్నటువంటి 59 జూలై 1న నడిగూడెంలో కూర్చొని ఈ ప్రజలు చేస్తున్నటువంటి పోరాటానికి తల ఒగ్గి రెండు ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు మునగాల పరగణ నల్లగొండ జిల్లా కిందనే ఉండాలన్నటువంటి విషయాన్ని డిక్లేర్ చేసి పెట్టారు. అందుకే మునగాలకు ఉన్నటువంటి చరిత్ర, మునగాల పరగణ ప్రజలు చూపించినటువంటి సాహసం, అస్తిత్వ పోరాటానికి తొలి జెండాగా మిగిలినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఈ మీ టీఆర్సీ చర్చ వల్ల చదువుకోవాల్సి వచ్చింది. మీ అందరికి కూడా ఎందుకు చెప్తుంటే రోజు రొటీన్ విషయాలు ఉంటాయి కదా, రొటీన్ అంశాలు ఉంటాయి కాబట్టి మీ అందరికి కూడా మునగాలంటే చాలామంది తెలిసినటువంటి వాళ్ళు ఉండాలి కానీ పెద్దవాళ్ళు ఇంకా కొత్త పిల్లలు ఆ యూనివర్సిటీ పిల్లల కోసమే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఒక బ్యాచ్ పోలవరాన్ని పోయొచ్చారు, అక్కడ భద్రాచలాన్ని పోయొచ్చారు. మళ్ళీ మీరంతా కూడా మునగాల పరగణ పోవాలి. ఆ మునగాల పరగణలో ఉన్నటువంటి అమరవీరుల యొక్క స్తూపాలు చూడండి. అక్కడ ఉన్నటువంటి ఆ మునగాల ప్రాంతంలో ఉన్నటువంటి నీటి ఎద్దడి, ఇప్పటికీ కూడా తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ఉన్నటువంటి పరిస్థితి చూడండి. ఆనాడు 39,000 మంది జనాభా ఉంది, కానీ ఈ రోజు ఆ జనాభా మొత్తం మండలం, నడిగూడెం మండలం, పార్షియల్గా కోదాడ మండలం, ఈ 3 మండలాలు అయితే ఒక నియోజకవర్గమే ఎగిరిపోతుంది. అక్కడ కోదాడ నియోజకవర్గం ఎగిరిపోతుంది. కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ కూడా తీవ్రంగా అధ్యయనం చేసి ఒక కొత్త చరిత్రను మళ్ళీ రికార్డ్ చేయడం కోసం ఆ యూనివర్సిటీ పిల్లలు పోవాలి. యూనివర్సిటీ పిల్లలు పోతే సంతోషం ఏంటంటే ఆ పిల్లలకు ఒక రీసెర్చ్ వర్క్గా అది ఉపయోగపడితే, ఆ రీసెర్చ్ కేంద్రంగా మారితే మళ్ళీ ఒక కొత్త చరిత్రను మనం ఆవిష్కరించడానికి పరిస్థితి ఉన్నది. అందుకే మునగాల పరగణకు సంబంధించిన అంశంలో భూపబౌలతన విషయం చెప్పిన తప్పకుండా గోగలగొట్టే పని ఇప్పుడు అక్కడ బ్రహ్మాండంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మునగాల ప్రాంతంలో, నడిగూడెం ప్రాంతంలో, కోరాడ ప్రాంతంలో, హుజూర్ నగర్, మిర్యాలగూడెం, ఆ అన్ని ప్రాంతాల్లో అక్కడ నల్లగొండ జిల్లాలో ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదంతా కాదు, మనం ఒకటే చెప్పినాం, 2 ప్రాంతాల మధ్య విడిపోవడానికి, భవిష్యత్తులో అవసరమైతే కలవడానికి అవసరమైనటువంటి ఒక సారూప్యతను నిర్మించే పరిస్థితి రాజకీయ పార్టీలు చేయాలి. కానీ రాజకీయ పార్టీలు మొత్తం కూడా ఒక దుర్మార్గమైనటువంటి ఒక భూమికను పోషిస్తున్నాయి. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి ఈ రాజకీయ రంగుని, అసలు రంగును మనం బయట పెట్టడం దీని వెనక ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు మునగాల, భద్రాచలం మాదిరిగానే భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డికి మాట్లాడుతున్న మాటకి, వెంకయ్య నాయుడు మాట్లాడుతున్న మాటకి స్పష్టమైనటువంటి తేడా కనిపిస్తుంది. ఇక్కడ కిషన్ రెడ్డి ఇక్కడ మాట్లాడుతున్న తెలంగాణ మాటకి, రాజ్యసభలో వెంకయ్య నాయుడు మాట్లాడుతున్న మాటకి చాలా తేడా ఉంది. పయ్యావుల కేశవ్కి, మన పయ్యావుల కసబ్కును, మన ఇక్కడ ఉన్నటువంటి మన వరంగల్ జిల్లాగా మన ఎర్రవెల్లి మాట్లాడుతున్న దానికి ఏ రకమైన తేడా ఉందో, ఒకే పార్టీ ఆఫీస్లో ఇద్దరు మాట్లాడుతున్న స్వరాలు ఎంత భిన్నంగా ఉన్నాయో ఈరోజు తెలంగాణ విషయంలో మళ్ళీ అదే కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఢిల్లీలో జరుగుతున్న కుట్రలు, ఈ కుట్రల్ని ఛేదించడానికి చేయాల్సిన పరిస్థితి మనం తప్పకుండా చేయాలి. ఒక ఆత్మరక్షణ ఆయుధంగా మళ్ళీ మునగాల పరగణ విషయంలో ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తా. ఎందుకంటే విద్యాసాగర్ రావు గారు మాట్లాడాలి, అది భద్రాచలం కూడా సంబంధించిన కీలకమైన అంశం ఉంది కాబట్టి. నిజాం నవాబు ఏమనుకున్నాడంటే, మునగాలని మనం ఆ ప్లేస్ మనకు అట్లా ఉంటే ఎప్పటికైనా భవిష్యత్తులో మనం ఇతర ప్రాంతాల మీద రైడ్ చేయడానికి ఒక అనుకూలమైనటువంటి ప్రదేశం అని చెప్పేసి నిజాం నవాబు అనుకున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు ఏమనుకున్నాడంటే, నిజాం దగ్గర నుంచి ఇనాంలాగా తీసుకున్నాడు, కానీ ఒకవేళ రేపు నిజాం నవాబు ఎదురు తిరిగితే మునగాలను ఒక ఆయుధంగా చేసుకొని మళ్ళీ నిజాం మీద ఎక్కువ పెట్టడానికి కూడా ఆలోచించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మునగాలను మొత్తాన్ని కూడా ఇటు ఆ ప్రాంతం వాళ్ళు, ఇటు నిజాం రాష్ట్రం, అటు ఆంధ్ర రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాల మధ్యలో నలిగిపోయినటువంటి ఒక దూడ లాంటిది మునగాల పరగణ. కాబట్టి ఈ మునగాల పరగణకు సంబంధించినటువంటి ఒక చరిత్ర, చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. ఆ అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి చరిత్ర ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది కాదు, అది నిజాం రాష్ట్రానికి సంబంధించినటువంటిది. హైదరాబాదు, తెలంగాణకు ఏ రకంగా తలనో ఇక్కడ మునగాల నది పూర్తిగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఆత్మ లాంటిది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు టీఆర్సీ వాళ్లకు ప్రత్యేకంగా, ఎందుకంటే నేను కూడా కొంచెం ఎక్కువసేపు మాట్లాడినట్టుంది, బాగానే ఒక 20 నిమిషాల దాకా వచ్చినట్టుంది. ఎందుకు మాట్లాడినంటే, నీ రోజు రొటీన్గా మాట్లాడేవాడిని, ఇప్పుడు నా గురించి నేను మాట్లాడుతున్నా. నేను రోజు లెక్కలు చెప్పేసి వెళ్ళిపోయేవాడిని, ఈరోజు నా ఊరి లెక్క గురించి మాట్లాడుతున్నా. అందుకే ఆ మిత్రుడికి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రికార్డ్ చేసి ఇవ్వయా నాకని చెప్పిన. ఇప్పటిదాకా నేను మాట్లాడింది వేరు. మా ఖమ్మం జిల్లా సీతారాం అడిగితే అంటాడు కవి,
ఏం రాను అంటే కాసేపు అటుంటా, కాసేపు ఇటుంటా, అటుపోతే బెజవాడ, ఇటుపోతే హైదరాబాదు అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఖమ్మం జిల్లా సంస్కృతి, నా సంస్కృతి ఏంది, నేను ఏమైపోయింది అర్థం కాని పరిస్థితి. ఖమ్మం జిల్లా ఆల్రెడీ మొత్తం కూడా అనకూడదు కానీ ఒక కులం ఆల్రెడీ మైదాన ప్రాంతాన్ని ఆక్యుపైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాని. ఖమ్మం జిల్లాకి నేను చాలాసార్లు జోకులు వేసిన, ఖమ్మం జిల్లాకు 0 తీసేయండి అనిపిన, 0 తీసిన అది ఖమ్మం జిల్లా అని చెప్పేసి అన్న. కారణం ఏంటంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితి అది ఖమ్మం జిల్లా పరిస్థితి. అంటే నాకు కులం అనడం లేదు, నేను కులంతో సంబంధం లేదు. భద్రాచలం పోతే, నీకు ఇల్లందు పోతే నీకు కావాల్సినటువంటి తెలంగాణ సంస్కృతి, రొట్టెల సంస్కృతి నీకు కనిపిస్తుంది. అక్కడ దొన్న రొట్టెల మిత్రులు కనిపిస్తారు అక్కడ నీకు. కానీ నీకు బెజవాడలో ఉంటే, ఇక్కడ ఉంటే, అందుకే నా మీద చాలా మంది మిత్రులు కూడా జోకులు వేసేవాళ్ళు ఉన్నారు. మా జర్నలిస్ట్ మిత్రులు కూడా జోకులు వేస్తే, మా హిందూ రవికాంత్ రెడ్డి వీళ్ళంతా జోకులు వేసేది. మా రవికాంత్ రెడ్డి ఎప్పుడు వస్తాడు, వాడు నేషనల్ మీడియా వచ్చినప్పుడే వస్తాడు మా రవికాంత్ రెడ్డి. ఆ రవికాంత్ రెడ్డి ఎప్పుడో రాష్ట్రపతి ఫాదర్ని వాడు చూసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అందుకే భావజాల వ్యాప్తి, భావజాలానికి సంబంధించిన ఆయుధం తెలంగాణ కాదు, అది ఏ ప్రాంతంలోనైనా ఆ భావజాలానికి సంబంధించినటువంటి ఒక ఆయుధం ఉండాలి. ఆ ఆయుధం లేకుంటే మాత్రం మనం మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకోసమే మా మునగాల పరగణకు సంబంధించినటువంటి అంశాన్ని మీ అందరికీ చెప్పే విషయం, మిమ్మల్ని బోరు కొట్టించానో లేదు, మునగాల పరగణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా ఇవ్వగలిగానో, లేకపోతే నాకు నేనుగా నా ఆత్మ కాదు, ఇది మన ఆత్మ, నా వద్దు అని మన మా కె శ్రీనివాస్ మాట్లాడుకుంటూ చెప్పాడు. కె శ్రీనివాస్ ఏమంటే నా అన్నది పోవాలే, మన అన్నది ఒకటి రావాలన్నారు. ఎస్, మన అన్నదే, ఇది నా మీన్స్ ఇక్కడ మనకి సంబంధించినటువంటి అంశాన్ని ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితిలో ఒక కీలకమైనటువంటి భూమిక పోషించే మలుపులో మునగాల వాడు తీసుకోడు, వాడి వల్ల కాదు. భద్రాచలం కూడా వాడి వల్ల కాదు. టెక్నికాలిటీస్ అన్న ప్రయోగిస్తే కామ్గా ఉన్నప్పటి వరకు ఏం కాదు. ఇచ్చిన తర్వాత వాళ్ళు బడిత పట్టుకొని మళ్ళీ నిలబడైనా సరే ఎట్లా పోతుంది భద్రాచలం నుంచి పోలవరం ఎట్లా కడతా అన్నట్టు విషయాన్ని మనం ప్రశ్నిస్తాం. మునగాల హెడ్ రెగ్యులేటర్ కాడ మొత్తం కావలసినటువంటి చక్రాలు తిప్పి నీళ్లకు సంబంధించిన అడ్డుకట్ట వేసే శక్తి సామర్థ్యాలు కూడా మునగాల పరగణకు ఉన్నాయి. మా మునగాల దగ్గర హెడ్ రెగ్యులేటర్ మూసి వేస్తే నీ నూజివీడికి దాకా నీళ్లు రావు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిక చేస్తూ, మిత్రులుగా విడిపోదాం, కావడి బద్దలా కలిసి ఉందాం, కావడి కుండల్లా విడిపోదాం అన్నటువంటి విషయాన్ని కోయి కోటేశ్వరరావు రాసిన విషయాన్ని ప్రేమపూర్వకంగానే ఆలింగనం చేసుకుంటూ, మునగాల మాదే, మునిగేవాడు వాడని చెప్తూ, జై తెలంగాణ.